కోడి ఎమ్మెల్యే శ్రీధర్ అంటే ఎంత దరిద్రంగా తయారయ్యారో పార్టీలో ఉన్న వాళ్ళని చూడండి. జగన్ గారిని భారతమ్మని మమ్మల్ని అందరినీ కూడా తిట్టడానికి ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాలు చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కనీసం కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కూడా చేత కాలేదు అంటే ప్రశ్నిస్తే తిరిగి ఆయన్ని ప్రశ్నిస్తారన్న భయం. ఆయన తప్పులు చేశారు కాబట్టి ఆయన నాయకుడిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీ ఉండడం సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పార్టీకి ఒక కార్యకర్తల బలం లేని పార్టీ జనసేన. నిజంగా ఆయన అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి కార్యకర్తలు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రజలకి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో తెలుసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి లేదు. ఆయన ప్యాకేజీలు తీసుకొచ్చారు, ఆ ప్యాకేజీలు కట్టుకుని పడి హైదరాబాద్ లో కూర్చుంటాడు. కానీ డబ్బు ప్రజలు పెట్టే పన్నులతో స్పెషల్ ఫ్లైట్లు, సెక్యూరిటీ, కార్లు, హోటళ్లు, ఎంజాయ్మెంట్ మాత్రం సూపర్ గా చేస్తారు. ప్రజలకు మాత్రం ఏం చేయరు. ఇది ఆ జనసేనని అభిమానించే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళకి తెలుసుకోవాలి. అలాంటి నాయకుడు కనుక ఉంటే మీకు కూడా విలువ లేకుండా పోతుంది. మీరు మీకే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. అని ఈరోజు మనకు ఒక హోంమంత్రి ఉంది. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఆమె అడుగుపెట్టిన వేళ విశేషం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో మహిళలకి గౌరవం లేదు, మహిళలకి సంక్షేమం లేదు, మహిళలకి అభివృద్ధి లేదు. కానీ మహిళల మీద అత్యాచారం మాత్రం ఎలా పెరిగిపోతుంది అని అందరూ చూస్తున్నారు. ముక్కలు ముక్కలు చేసేయటం, యాసిడ్లు పోయటం, గొంతులు కొట్టేయటం, రేపులు చేయటం, కళ్ళ ముందు జరుగుతున్న నేరస్తుల్ని శిక్షించలేని స్థితిలో ఈ రోజు హోంమంత్రి ఉంది అంటే ఆయన ఆ పదవికి అర్హులనా అనర్హులనా? అలాంటి ఆమెని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మీరు చూస్తే కోడూరులో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.